దేవుడు మనందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? సిద్ధం దేనికి? వినడానికా? అయితే రండి, ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 16 వర్స్ 13. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనము. రండి పరిశుద్ధ గ్రంథం యొద్దకి. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. ఓపెన్ చేశారండి? దేవునికి మహిమ కలుగును గాక. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణిని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. చాలు. చదవగా విన్నారా? చదవగా విన్నారా? విన్న దాని కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని దేవుడు ఈ వచనాల ద్వారా మనతో మాట్లాడినట్లు దయచేసి కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ డిస్టర్బ్ కావద్దు, పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోవద్దు. హృదయాలు దేవుని వైపుకు తిప్పబడదాం. వినగలిగిన మనస్సు, గ్రహించగలిగిన హృదయం ఏమని అడుగుదాం. ఆత్మ సంపూర్ణుడా, బలవంతుడా, మీకు కృతజ్ఞతలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా మరొకసారి మీ సన్నిధిలో మీ మాటలు వినటానికి మేము సిద్ధముగా ఉన్నాం. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి అయ్యా. మీ శైలిలో, మీ స్థాయిలో మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రాంగణం అంతా కూడా ప్రతి డిస్టర్బెన్స్ని కాల్ చేస్తూ దేవదూతల పరిచర్ను విడుదల చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామంలో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా మంచిగా సెట్ అయి కూర్చోండి. హ్యాపీగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. నా మాటలు వినిపిస్తున్నాయా? వీలైతే ముందుకొచ్చి కూర్చోడానికి ప్రయత్నించండి. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆశ ఉందా? అయితే ముందే కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. వెనక్కి కూర్చున్న వాళ్ళు చక్కగా లైన్లోకి వచ్చేయండి. చక్కగా రైట్. ఆర్ యు ఆల్ రైట్? సెట్ అయిపోయారా? సెట్ అయిపోయారా? టు లెఫ్ట్ సైడ్ వాళ్ళు అంటే పిల్లర్ల చాట్లకి వెళ్ళిపోతున్నారేంటి? పిల్లర్ల చాట్లు ఉంటున్న దాక్కుంటున్న గిద్యోన్లు అందరూ ముందుకు రండి. గిద్యోన్లారా రండి, నాకు ఎదురుగా వచ్చేయండి. రైట్. చక్కగా మీకు స్క్రీన్ చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నన్ను చూస్తూ ఇటువైపు చూస్తూ మీరు వినొచ్చు. ఎందుకంటే కొద్దిమందే ఉన్నాం. ఎస్, మీరు వెనక వాళ్ళు కూడా మీ ఇద్దరు ఇటు ముందుకు వచ్చేయండి. ప్లేస్ ఉంది కదా వెనక. బోత్ ఇద్దరు కూడా ముందుకు రావాలా. నాకు ఎదురుగా నాకు కనిపించేటట్టు కూర్చోవాలి. సూపర్. రైట్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుడు మాటలు ధ్యానం చేద్దాం. సంగమ దేవుని బిడ్డలారా, గడిచిన కాలము దేవుడు ఎంతగానో కృప చూపి కాపాడి ఎన్నో ఆటుపోటులు, ప్రతికూలతలు, బలహీనతలు ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో బలపరిచి మరొక వారానికి తీసుకొని వచ్చి ఈ రీతిగా మీ ముందు నిలబడి సజీవురాలుగా ఉండటానికి దేవుడు కృప ఇచ్చినందుకు నా దేవునికి మనస్సారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలండి. ప్రత్యేకమైన వందనాలు చెప్పారా? ఇంకా కొంతమంది వందనాలు రాలా నా దగ్గరికి. అందరు చెప్పారా? ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు అందరికీ. బాగున్నారా? ఏంటో డల్గా కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏది నిద్ర వస్తున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలక్ట్గా ఉన్నారా? రైట్. దేవునికి స్తోత్రం. 7 సార్లు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక.
రైట్. సంగమా దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే చూచుచున్న దేవుడు. మన మెసేజ్ ఆఫ్ ద టైటిల్. మనం ఏ విషయాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నామంటే చూచుచున్న దేవుడు. ఏ దేవుడు? ఎవరిని? మనలందరినీ, నన్ను, నిన్ను, అందరినీ ఏం చేస్తున్నాడు? చూచుచున్న దేవుడు. మాట్లాడండి, ఏం చేస్తున్నాడు? చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఈ పేరు చూచుచున్న దేవుడు అని దేవునికి పేరు పెట్టింది హాగరు. హాగరు. ఈమె దేవునికి పేరు పెట్టిందంట. దేవుడు అబ్రాహాముకి అబ్రహాం అని పేరు పెట్టాడు. శారాకి శారాయి అని పేరు పెట్టాడు. కానీ ఈమె దేవుడికే పేరు పెట్టిందండి. అబ్రహాముకి శారాకి దేవుడు పేరు పెడితే దేవునికే ఈమె పెట్టింది పేరు. ఈమె ఎవరు? హాగరు. ఏం పేరు పెట్టింది? నువ్వు చూచుచున్న దేవుడవయ్యా. ఏ దేవుడు? ఈరోజు జాగ్రత్తగా దేవుడు వాక్యాన్ని గురించి ఆలోచిస్తే మన దేవుడు ఏమై ఉన్నాడు, మన దేవుడు ఎలాంటి వాడు అనేది మనం ఆలోచిస్తే మన దేవుడు చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిస్థితి అంతా ఏంటంటే మీకు క్లుప్తంగా నా వైపు చూస్తూ మీరు వినండి, క్లుప్తంగా మీకు వివరిస్తాను. వింటున్నారా? ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఈ హాగరు ఎవరంటే ఒక దాసి, ఒక బానిసరాలని చెప్పచ్చు, ఒక దాసి. అంతకుముందు ఆమె ఎక్కడ ఉందంటే ఫరో ఇంట్లో, ఐగుప్తులో ఉంది ఈ హాగరు. అంతకుముందు అంటే అబ్రహాము యొద్దకు రాకముందు, అబ్రహాము గుడారానికి రాకముందు ఈమె ఎక్కడుంది? ఫరో ఇంట్లో ఉంది. రాజు ఇంట్లో అక్కడ కూడా ఒక దాసిగా వర్క్ చేస్తుంది. అయితే ఒకరోజు అబ్రహాము గారు దేవుడు చూపించిన ప్రాంతానికి నడుస్తూ ఇక్కడికి వచ్చాడు. ఇక ఐగుప్తు దేశంలో అంటే మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఈ రాజుగారు, ఏ రాజుగారు? హాగరు ఏ రాజుగారు ఇంట్లో ఉంటుందో ఆ రాజుగారు ఏదో బలహీనపడ్డాడు, త్రొట్టిల్లాడు. నేను రాజుని కదా, నేను ఏం చేసినా చెప్పండి చెల్లుతుంది కదా, నాకు తిరుగు లేదు అన్నట్లుగా అనుకున్నాడు. ఏదో చేయబోయాడు, ఏదో చెయ్యాలని చూశాడు. దేవుడు ఆ పనిలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చి ఏంటా పరిస్థితి అని అంటే, అబ్రహాము అక్కడ చీకటి పడినప్పుడు గుడారం వేసుకొని ఉన్నప్పుడు అబ్రహాము భార్య అయిన శారాని తోడుకొని తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాం ఏముందిలే, ఒక్కడే కదా, ఏం చేయలేడు, నా ఇష్టం అన్నట్టుగా తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాము పరిస్థితి ఏంటి? దేవుడు రమ్మంటే వచ్చాడు, వెళ్ళమంటే బయలుదేరాడు తప్ప అతనికి ఏం తెలీదు. ఇప్పుడు అడుగుతున్నాడు, నువ్వు రమ్మంటే వచ్చాను, ఇలా ఇక్కడ ఆగాం, ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఇలా ఉందని దేవుడి సన్నిధిలో మొరపెడుతుంటే వెంటనే ఏ శారానైతే తీసుకెళ్ళాడో ఆ రాజు ఇంట్లో దేవుడు ఎంట్రీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రే, నా సేవకుని భార్యను తాకితే నాశనం అయిపోతావు. ఒక మాట చెప్పగానే వెంటనే రాజు బాబోయ్ అని చెప్పి, నాకెందుకు వచ్చిన బాధ అని చెప్పి మర్యాదగా పువ్వుల్లో తీసుకొచ్చి శారమ్మను అబ్రహాం గారికి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. అప్పగించాడు. అప్పగించేటప్పుడు ఎలా శారమ్మను తీసుకెళ్ళాడో ఆ శారమ్మను మాత్రమే అప్పగించలేదండి. తిరిగి ఏం అప్పగించాడో తెలుసా? బంగారము, వెండి, పశువులు, పాడి పంటలు, పాడి అంటే రైట్ నో పాలు ఇచ్చే పాడి పంటలు, కొంతమంది వాటన్నిటితో పాటు కొంతమంది దాసీలను కూడా వారికి ఇచ్చాడు. ఎవరు? ఐగుప్తు రాజు. కేవలము శారాను నా దానిగా చేసుకుంటానని తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాము మొరను విని దేవుడు ఏం చేశాడు? తిరిగి శారమ్మను మాత్రమే అప్పగించేటట్టు చేయలా. ఏం చేశాడండి? నా కుమారుడు ఒంటరిగా వచ్చాడు కాబట్టి మొత్తాన్ని కదండి, బంగారము, వెండి, పశువులు, రకరకాలుగా అట్ ద సేమ్ టైం అబ్రహాముకి శారమ్మకు పని చేయటానికి కొంతమంది దాసీలను కూడా అప్పగించేటట్టు దేవుడు చేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా వీళ్ళ ప్రయత్నం ఏమీ లేకుండానే ఈ దాసి అనబడే హాగరు అబ్రహాం ఇంటికి వచ్చింది. ఎవరు? హాగరు. అంటే రాజుంట్లో ఉంది, రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు, వచ్చేసింది. అంటే ఈమె కోరిక కానీ నేను ఇక్కడ ఉంటానని కానీ ఈమె ప్రమేయం కానీ ఏమీ లేదు అక్కడ.
ఆమె ప్రమేయము, ఆమె ప్రయత్నము, ఆమె ఇష్టం, ఆమె కోరిక అక్కడ ఏం లేదు. వెళ్ళమన్నాడు, వచ్చేసింది, అంతే. చాలా సంవత్సరాలుగా నమ్మకముగా దాసిగా అబ్రహాం ఇంట్లో పనిచేస్తుంది. విధేయతగా ఉంది, యథార్థంగా ఉంది, అట్ ద సేమ్ టైం నమ్మకంగా పనిచేస్తూ ఉంది. ఇంతమంది ఇలా ముందుకెళ్తున్న సమయంలో ఇంతమంది దాసీలు ఉన్నప్పటికీ, అంటే ఈమెతో పాటు ఇంకా చాలామంది ఉన్నప్పటికీ, మెయిన్ అంటే శారమ్మకు పర్సనల్ అసిస్టెంట్గా అయిపోయింది. శారమ్మ పర్సనల్ అంటే ప్రతి చిన్నది పెద్దది హాగర్కి చెప్పడం, హాగర్తో చేయించుకోవడం, హాగర్తో వెళ్ళడం అన్నీ, ఇంకా మెయిన్ పర్సనల్ అసిస్టెంట్గా ఈ యొక్క హాగరు మారిపోయింది. సరే, అంత బాగుంది. యోగ్యురాలుగా పేరు తెచ్చుకుంది, నమ్మకమైన బిడ్డగా పేరు తెచ్చుకుంది హాగరు. అలా ముందుకెళ్తున్నారు. కొన్ని రోజులు గడిచిపోయాక ఇక శారాకి సంతానము కలగని కారణంగా తన స్త్రీ ధర్మము నిలిచిపోయినందున నిరాశపడి బలహీనపడి ఏం చేసింది, అబ్రహాంతో అంటది ఇప్పుడు ఏమని, ఇదిగో నా దాసి అంటే నా పర్సనల్ అసిస్టెంట్, నా దగ్గరగా నాకు నమ్మకంగా పనిచేసి నా దగ్గర యథార్థంగా ఉన్న ఈ దాసిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకో. నేను సంపూర్ణ సమ్మతితోనే, నా అంగీకారముతోటే కావాలని నీకు ఇస్తున్నాను. నాకేం బలవంతంగా నేను నీకు ఇవ్వట్లేదు. ఈమె వలన ఒకవేళ మనకు సంతానం కలిగిద్దేమో, మన వంశము నాశనం అవ్వకుండా భూమి మీదకి వారసుడు వస్తాడు అని భర్తను ఒప్పించి తన భర్తతో మాట్లాడి తానే దగ్గరుండి హాగరుకి, అబ్రహాముకి హాగరునిచ్చింది. అంటే అబ్రహాముతో హాగరు పెళ్ళి జరిపించింది. జాగ్రత్తగా వింటున్నారండి? హల్లెలూయా. ఎక్కడో ఫరో ఇంట్లో ఉంది. ఎవరు? హాగరు. వింటున్నారు స్టోరీ? కథ అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. తనకేమి సంబంధం లేకుండానే అబ్రహాం ఇంటికి వచ్చింది. తనకేమి సంబంధం లేకుండానే శారమ్మకు పర్సనల్ అసిస్టెంట్గా మారిపోయింది. తన ప్రమేయం లేకుండానే అబ్రహాముకి భార్య అయిపోయింది. అలా రోజులు చూస్తుండగానే ఒక కుమారుడు కూడా పుట్టేశాడు. ఇవన్నీ ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. ఆమె ఇష్టం లేకుండానే జరిగిపోతున్నాయి. ఆమె సమ్మతి లేకుండానే, చెప్పండి, జరిగిపోతున్నాయి. వింటున్నారా? సరే, బాగుంది. ఇక పిల్లాడు పుట్టాడు. ఈ పుట్టినవాడు పుట్టడంతో వేషాలు వేయటం మొదలుపెట్టాడు. ఎవరి అబ్బాయి? ఎవరు? ఇష్మాయేలు అనండి. ఇష్మాయేలు. వీడు చిన్ననాటి నుండే మామూలు హైపర్ కాదు కదా. కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉంటారు, ఇంకొంతమంది ఇంకా ఓవర్ యాక్టివ్, హైపర్ అన్నమాట ఇంకా కదా. సో వీడు పుట్టడంతోనే మామూలు హైపర్తో పుట్ల. వీడి వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి ఇంట్లో. ఏం సమస్యలు? కొత్త సమస్యలు. వాడి వ్యవహారాలు, వాడి విధానము ఎదుగుతున్న కొద్దీ వాడి బిహేవియరు ఎవరికి నచ్చట్ల. ఇంట్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు వాడి వేషాలకు కానీ వాడి వ్యవహారాలకు కానీ ఈమెం బాధ్యురాలు కాదు. ఎందుకు? కావాలని తల్లి ఎవరైనా ఏమంటారండి, ఒక మూర్ఖుడిగా ఏ తల్లి పెంచదు కదా. మంచిగానే పెంచుతుంది తల్లి, మంచి ఉద్దేశంతో మంచిగా ఎదగాలని వాడికి మంచి మాటలు చెప్పే పెంచుతుంది. అవునా కదా? ఇప్పుడు చిన్నోడే కానీ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఈమె స్వభావంలో కూడా కొంచెం మార్పు వచ్చింది. ఎవరి స్వభావంలో? హాగరు స్వభావంలో. అంటే ఇప్పుడు నా యజమానురాలకి పిల్లలు కాలేదు, నాకు అయింది, ఇప్పుడు నేనే యజమానురాలు అన్నట్టుగా కొంచెం మేబీ స్వభావంలో మార్పు వస్తుంది. ఎందుకంటే శారీరకంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ చిన్న చూపు అనేది ఇప్పుడు ఒకరి ముందు ఇంకొకరు ఎదుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మనము ఒక మంచి స్థాయిలోకి వెళ్తున్నామంటే తెలియకుండానే ఒకటేంటి గర్వం వచ్చేస్తుంది. అవునా కదా? వస్తుందా కదా? అలా చిన్నపాటి గర్వం మేబీ వచ్చిందేమో. అయితే చూడండి, ఇలాంటి పరిస్థితి భయంకరంగా అయిపోయింది. ఇక ఎలాంటి స్థితి వచ్చిందంటే, ఉంటే నేనన్నా ఉండాలి, ఆమన్నా ఉండాలి అన్నట్లుగా పరిస్థితి వచ్చేసింది. ఎవరికి? ఎట్లేది? అబ్రహాంకే కదా ఎటుపోయి. ఏమైంది? అబ్రహాము దగ్గరికి వచ్చేసింది అనమాట. ఉంటే ఆమెను ఉండాలి, నేనన్నా ఉండాలంటుంది శారమ్మ. భరించలేని వాతావరణం. దేవునికి స్తోత్రం. అబ్రహాం మీద అరిచేస్తుంది, తిట్టేస్తుంది,
కదండి. సరే, బాగుంది. ఇక అబ్రహాం ఏం చేస్తాడు? ఆమెమో అబ్రహాం దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఆయన ఎక్కడికి వెళ్తాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్యా, చూడు ఈ పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు, ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒరే గాడిదా, ఆ గాడిదను సంపాదించే ముందు, ఎందుకు గాడిద అంటున్నానంటే ఇష్మాయేలు అడవి గాడిద వంటి వాడు అంటాడు. ఎలాంటి గాడిద? ఆ గాడిదను సంపాదించే ముందు నన్ను అడగచ్చు కదా. ఇప్పుడు శారమ్మ హాగర్ను పెళ్లి చేసుకోమన్నప్పుడు అబ్రహాం ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళలా. ఆమెదో బలహీనపడి చేసుకో అందనుకో, నీ బుద్ధి ఏమైంది? నన్ను సంప్రదించాలి కదా, నన్ను అడగాలి కదా. నన్ను అడగకుండా, నా ఆలోచన తీసుకోకుండా ఆమెదో చెప్పిందని దొరికిందే ఏంటి, దొరికిందే హ్యాపీ అన్నట్లుగా పెళ్లి చేసుకున్నావు, పిల్లాన్ని కూడా కనేసావు, ఆమె చెప్పినట్టు చేసావు. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఆమె చెప్పినట్టే చేయిపో అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఎవరామె? శారమ్మ చెప్పినట్టు విని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఆమె చెప్పినట్టే చేయిపో, నేనేం చేస్తాను? అర్థమవుతుందండి? ఇప్పుడు లోకమంతా వ్యతిరేకమై దేవుడు ఒక్కడే మన పక్షమునుంటే ఏం కాదు. కానీ ఇటు లోకం వ్యతిరేకిస్తూ ఉండి దేవుడు కూడా వ్యతిరేకమైతే మనం ఎక్కడికి వెళ్తాం? కదండి. లోకమంతా వ్యతిరేకమైన ఆయన ఒక్కడ మన పక్షం ఉంటే చాలండి. ఇటు లోకం వ్యతిరేకమయ్యి ఇటు దేవుడు వ్యతిరేకమై మనం బ్రతకగలుగుతామా? సర్వే కాగలుగుతామా? అలాంటి ఒక పరిస్థితి వచ్చింది అబ్రహాంకి. నేను ఒక దైవ జనరల్గా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, అవతలకు పో అని దేవుడు మనల్ని స్థితికి మనం దిగజారకూడదండి. అలాంటి స్థితికి మనం రాకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని దగ్గరికి వెళ్ళే యాక్సెస్ కోల్పోవద్దంటున్నాను. అర్థమవుతుందండి? ఏదో పిచ్చి పని చేసేసి నువ్వెందుకురా ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు అనే స్థితికి మనం రావద్దు. ప్రతిదీ కూడా ఏం చేయాలి? యేసయ్యను సంప్రదించి చేయాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, అబ్రహాం ఇంటికి సింపుల్గా అబ్రహాం ఇంటికి వచ్చేసాడు. ఏమన్నాడు దేవుడు? ఆమె చెప్పినట్టు చేసుకోపో, నాకు తెలియదు అన్నాడు. ఇంకా సింపుల్గా ఇంటికి వచ్చాడు. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ఆ వాటర్ బాటిల్ ఆమె చేతిలో పెట్టాడు. ఇక వెళ్ళిపో అంటున్నాడు. చూసారండి పరిస్థితి? దేవుడు వెళ్ళిపో అన్నాడు కదా, ఆమె చెప్పినట్టు చెయ్యి అన్నాడు కదా. వెంటనే ఇంటికి వచ్చి అబ్రహాం ఏం చేస్తున్నాడు? వాటర్ బాటిల్ ఇచ్చి హాగర్కి పిల్లాన్ని సంకలోకి పెట్టి వెళ్ళిపో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకేంటో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు అని కూడా అంటలేదండి ఆమె. అర్థమవుతుందండి? ఇప్పుడు మామూలుగా శరీరకం మనం అంటే మొత్తం ఇంకా ఏమైపోద్ది? కోర్టులు, పోలీస్ స్టేషన్లు మొత్తం రచ్చ రంబోలు అయిపోతాయి కదా. ఆమె జీవితంలో తన ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు తీరా చూస్తే నువ్వు వెళ్ళిపో అంటున్నాడు అబ్రహాము. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, తల్లిదండ్రులు లేరు, ఏదో దేశం కాని దేశంలో ఉండిన ఆమెని ఈ ఫరో ఏం చేశాడు? ఈయనకిచ్చి పంపించాడు. ఈయన ఎక్కడో వేరే దేశానికి వచ్చాడు, తల్లిదండ్రులు ఉన్నారో లేరో తెలీదు. ఇప్పుడు యజమానుడే తన ఇల్లు అన్నట్లుగా తను బ్రతుకుతూ ఉంది, నమ్మకంగా పనిచేస్తుంది. అటువంటి సమయంలో నువ్వు వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది? భయంకరంగా ఉంది తన పరిస్థితి. ఆ నీళ్ళ బాటిల్ తీసుకొని ఏం చేయాలో అని తెలియక అటు ఇటు తిరిగే లోపే వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు పంపించాడు కదా, అటు ఇటు తిరుగుతుంది, ఇంకేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని తిరిగే లోపే ఈ నీళ్ళ బాటిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. పిల్లాడు వాటర్ అడిగితే కూడా వాటర్ తేలేని పరిస్థితి ఆమెది. కొద్దిసేపటికి పిల్లాడు భయంకరంగా ఏడుస్తున్నాడు, పాలు పట్టలేకపోతుంది, ఇటు నీళ్లు లేవు. వాడు ఏం చేసింది? ఒక దూరంగా పడుకోబెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళి కూర్చొని భయంకరంగా ఏడవటం మొదలుపెట్టింది. ఏం చేయలేని పరిస్థితి. వాడిని అక్కడ కూర్చోబెట్టింది. వాడు చచ్చినా ఇంక నేనేం చేయలేను, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అన్నట్లుగా వాడిని అక్కడ పడుకోబెట్టి ఈమెం చేసింది? ఇంకో చోట కొద్ది ముందుకొచ్చి భయంకరంగా ఏడవటం మొదలుపెట్టిందండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే చూడండి ఆమె భయంకరంగా ఏడవటం మొదలుపెట్టిందో
అకస్మాత్తుగా ఆకాశము నుండి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి? హల్లెలూయా. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, దేవుడు ఒక మనిషిని ఆయన పంపిండొచ్చు, ఆమె కొరకు పంపించవచ్చు, లేదా ఒక దేవదూతను పంపించవచ్చు కదా, అవునా కదా? కానీ అలా చేయలేదండి. సరాసరి ఆయనే వచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం వచ్చాడు ఆయన? రాజుల కోసమా? ప్రతిష్ఠుల కోసమా? దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తి కోసమా? ఎవరి కోసం వచ్చాడండి? ఒక దాసి కోసం వచ్చాడు. ఎవరి కోసమో? ఒక దాసి కోసం. యజమానుల దయాదాక్షముల మీద బ్రతికే, వివాహము లాంటి మెయిన్ విషయాలు కూడా, వివాహం అనేది మెయిన్ డెసిషన్ లైఫ్లో. ప్రతి ఒక్కరికి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు పెళ్లి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అడుగుతారు కదండి. అప్పట్లో అంటే జస్ట్ చూపించి అలా అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా ఇష్టమా కాదా, నీకు ఓకేనా కాదా అని అన్నీ చెప్పి చేస్తున్నారు, అవునా కదా? ఈ వివాహం లాంటి మెయిన్ విషయాలకు కూడా ఆలోచన తీర్మానము తీసుకోలేని బ్రతుకు, కనీసం ఆలోచించలేని బ్రతుకు, అవకాశం ఇవ్వని బ్రతుకు. ఒక మాటలో చెప్పాలంటే, నీకు ఇష్టమైనా చేసుకుంటావా అని అడగలామని, ఆమె ఇష్టం ఆమె ప్రమేయం లేకుండా పెళ్లి చేసేసారు. అలాంటి ఒక వ్యక్తి కోసము, అలాంటి ఒక దాసి కోసం అండి, అంటే తెలియకుండానే చూడండి, ఆమె ప్రమేయం లేకుండా ఫస్ట్ ఏమైపోయింది? దాసి అయిపోయింది. తర్వాత ఏమైంది? భార్య అయింది. తర్వాత తల్లి కూడా అయిపోయింది. తర్వాత వెళ్ళగొట్టబడింది. అన్నీ ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. అర్థమవుతుందండి? హల్లెలూయా. లైఫ్లో తన సంబంధం లేకుండానే విచిత్రమైన కష్టాలు వచ్చి పడిపోయాయి. ఆ పరిస్థితి ఎలా ఉందంటే, మాలాంటి పేదవారికి ఇంతేలే, మా బ్రతుకులు ఇలాగే ఉంటాయిలే, దిక్కుమాలిన వారికి ఇలాగే ఉంటుందిలే, మా పక్షాన ఎవరు మాట్లాడతారు, మా పక్షమున నిలబడి ఎవరు మాట్లాడతారు, లేదంటే ఒక పంచాయతీ పెట్టినా నెగ్గగలమా? ఎలా ఉందా ఆమె పరిస్థితి? ఒక పంచాయతీ పెట్టినా నెగ్గుతామా లేదా అన్న పరిస్థితి. అర్థమవుతుందండి? కనీసం పంచాయతీ కోసం కొంతమంది పెద్ద మనుషులు తీసుకెళ్తే వారికి మంచి భోజనము కూడా పెట్టలేని పరిస్థితి. హల్లెలూయా. ఇప్పుడు మా కష్టముని ఎవరు అర్థం చేసుకుంటారు అని ఏడుస్తూ ఎడారిలో కూర్చొండిపోయిందండి. ఎడారిలో పడి వెళ్తా ఉంది ఏడుస్తూ. మా పక్షం ఎవరు లేరు, మాలాంటి దిక్కుమాలిన పరిస్థితి ఇలాగే ఉంటుందేమో. ఇప్పుడు ఏదైనా పంచాయతీ పెట్టినా మాట్లాడడానికి ఎవరైనా పెద్ద మనుషులు రావాలి, వారిని కూడా తీసుకురాలేము. కనీసం వారికి మంచి భోజనం కూడా పెట్టలేను కదా, కాబట్టి వారు రారు. అర్థమవుతుందండి? సో అల్టిమేట్గా ఎటు చూసినా నేను దిక్కులేని స్థితిలో ఉన్నాను కాబట్టి మాలాంటి దిక్కుమాలిన వారికి ఎవరు సహాయులు ఉండరు, ఎవరు హెల్ప్ చేయరు, ఎవరు కటాక్షం చూపరు అన్నట్లుగా ఆ యొక్క ఫైనల్ డెసిషన్కి వచ్చేసింది ఆమె. ఈరోజు మేబీ నీ క్రైస్తవ జీవితంలో నీకంటూ ఎవరు మేబీ లేకపోవచ్చు. ఇటు తల్లిదండ్రులు, అటు అత్తమామలు అందరిని కోల్పోయి ఉండొచ్చు, ఒంటరిగా ప్రయాసపడుతుండొచ్చు, ఒంటరిగా కష్టం చేసుకొని ఒక్కదాని ఉండొచ్చు. లేకపోతే నీవు ఏంటంటే ఏమైనా నీ జీవితంలో జరుగుతున్నా ఇది తప్పు, ఇది కరెక్ట్, ఎందుకు అలా చేశారా ఆమె పక్షాన అని అడిగి మాట్లాడేవారు జీవితంలో లేరేమో. అయ్యో నా పక్షమున నిలబడి ఒక్కరు కూడా మాట్లాడేవారు లేరండి. ఈరోజు మా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఎడారిలో వెళ్తా యేసుక్రీస్తు ప్రభు అబ్రహాం ఇంటికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యాడు ఆమెకి కదా. అంతకుముందు ఐగుప్తులో ఉంది కాబట్టి అన్య దేవుళ్ళని ఆరాధిస్తుంది. ఇప్పుడు నిజమైన దేవుణ్ణి అబ్రహాం ఇంట్లో తెలుసుకుంది. కానీ ఎలా ఆరాధించాలో కూడా అర్థం కాక నా పరిస్థితి, నా ఒంటరితనాన్ని, అన్యాయమైపోయిన తన విధానాన్ని అంతటిని కూడా, ఒంటరిగా మారిపోయిన తన విధానాన్ని, తృణీకరించబడిన ఎడారి పాలైపోయిన తన విధానాన్ని తాను అనుకుంటూ, అయ్యా నువ్వు అన్నీ చూస్తున్న దేవుడవు, నువ్వెవరో నాకు పెద్దగా తెలీదు. ఎందుకంటే జస్ట్ ఇంట్రడక్షన్ అయిందంటే అబ్రహాము దగ్గర తెలుసుకుంది దేవుడు అని, అంతే. ఎలా ఆరాధించాలో తెలీదు. వింటున్నారా? ఎలా ఆరాధించాలో తెలీదు. నాకు నీ గురించి పెద్దగా తెలియదయ్యా, నాకు అవగాహన లేదు. నీ దైవత్వం ఏంటో, నీ పరిశుద్ధత ఏంటో, నీ స్థాయి ఏంటో, నువ్వేం చెయ్యగలవో నాకేం తెలీదు.
కానీ నాకు తెలిసిందో ఒకటే ఏంటో తెలుసా? నువ్వన్నిటినీ చూచుచున్న దేవుడవు. బా, చూడండి తన పరిస్థితిని ఎంత బాగా చెప్తుందో. నీ గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ నాకు ఒక్కటే తెలుసు నీ గురించి. ఏంటో తెలుసా? నువ్వు చూచుచున్న దేవుడు అని. దేవుడికి స్తోత్రం. ఈరోజు అండి చాలా బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు, మేధావుల జీవితాలు, సంపన్న జీవితాల్లో కూడా కొన్ని ఎవరితో షేర్ చేసుకోలేని పరిస్థితి కొంతమందికి ఉంటుంది. అన్నీ ఉంటాయి. కొన్ని సమస్యలు వారిని సఫర్ చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళు. దేవునికి స్తోత్రం. పాజిటివ్ రెస్పాన్స్ అవుతారని గ్యారంటీ లేదు ఎవరికైనా చెప్పినా. నీకు కావాల్సింది అంటారు, అయిందిలే అంటారు, ఇంకా బాగైందని కొంతమంది అంటారు. అయ్యో అవునా, ప్రార్థన చేద్దాంలే, అవునా నీకు ఎవరొకరు సహాయం చేస్తారులే అన్నట్టుగా మాట్లాడే ఒక పాజిటివ్ కార్నర్ చాలా తక్కువ ఉంటుంది. అవునా కాదండి? ఇప్పుడు మా బాధ వారికి చెబితే ఆరడిస్తారో ఎవరికి తెలుసు? ఆరడించడం అంటే ఎగతాళి చేయడం. ఆరడిస్తారో ఎవరికి తెలుసు? ఇంకొక సమస్యని క్రియేట్ కొంతమంది వింటారు, సర్లే బాధ చెప్పుకుంటారు. కొంతమందికి వీళ్ళు ఏం చేస్తారు, ఇంకొక సమస్య క్రియేట్ చేస్తారు. ఈమె 2 చెప్పిద్ది, ఈమె అక్కడికి వెళ్ళి 10 చెప్పి ఇంకొక పెద్ద సమస్యను క్రియేట్ చేస్తుంటుంది కదండి. హల్లెలూయా. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ జాగ్రత్తగా వినండి నా మాటలు. ఈరోజు మేబీ ఇలాంటి మానసిక సంఘర్షణ గుండా నీ కుటుంబ పోరాటంలో, ఆర్థిక స్థితిగతుల మధ్య అన్యాయపు నిందలు, ఎటు తోచని ఒక పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియని ఒక పరిస్థితి, ఎడారి పాలైన నీ బ్రతుకు, నీ స్థితి, ఏ రోజైనా సరే ఏదైనా సరే బుద్ధిపూర్వకంగా చేసినా, నీ ప్రమేయం లేకుండా చేసినా, మేబీ కొత్త కష్టాలు నీ జీవితంలో మరలా మేబీ వస్తూనే ఉండొచ్చు. అబ్బా ఇది తగ్గింది అనగానే ఇంకొకటి అలా కొత్త కష్టాలు యాడ్ అయిపోతున్నాయేమో. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను సంగమా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా జోక్యము చేసుకొని స్వయముగా దిగి వచ్చి పరిష్కరించగలిగిన చూచుచున్నవారు ఒకరున్నారు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డ. దేవునికి స్తోత్రం. ఎస్, హల్లెలూయా. నువ్వెవరికి చెప్పుకోవాలో మేబీ నీకు అర్థం కాకపోవచ్చు. వాళ్ళు ఏ సమస్యలు క్రియేట్ చేస్తారన్న భయం మేబీ నీకు ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు నీ బుద్ధిపూర్వకంగా నీ ప్రమేయం లేకుండా ఈ సమస్య వచ్చిందో నాకు తెలీదు. కొన్నిసార్లు కావాలనే ఈ సమస్యను క్రియేట్ చేసుకున్నావేమో నాకు తెలీదు. కానీ ఒకటే మీకు ప్రకటన చేస్తున్నాను, ఒకటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చూచే దేవుడు అండి. నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు, నీకే అన్యాయం జరిగిందో చూస్తున్నాడు, నీకు వచ్చిన స్థితిని చూస్తున్నాడు, నీ యజమాని చేరదీసి ఆయనే విసిరివేయడము కూడా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పుకోలేని జీవితం, అన్యాయంగా నిందించబడిన జీవితం, శోధనలు, బాధలు, ఎడారి పాలైన జీవితాన్ని చూచే దేవుడు ఒకరున్నారండి. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో కాదు, చూచుచున్న దేవుడు, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఈ చూచుచున్న దేవునిలో ఉండే విశేషం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న విశేషం ఏంటో తెలుసా చెప్పనా? నువ్వు దేవుని మీద కూడా మేబీ ఆశ పెట్టుకోలేని నిరాశలోకి నువ్వు వెళ్ళిపోయినా అది కూడా చూస్తాడు ఆయన. కొంతమంది అంటారు, నాకు ఇంకే హోప్స్ లేవండి, దేవుడి మీద కూడా నాకు చెప్పండి హోప్ లేదు ఇంకా అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు కదండి. నీవు దేవుని మీద కూడా ఆశ పెట్టుకోకుండా నిరాశలోకి వెళ్ళిపోయిన నీ స్థితిని కూడా అది కూడా చూసి నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. మేబీ విసికి వేసారి ఇక దేవుడు కూడా నా పక్షాన ఏం చేయడు అన్నట్లుగా ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావేమో. నీ పరిస్థితిని చూసి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? ఒంటరిగా తిరుగులాడుచున్నావు, చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒంటరిగా తిరుగుతుండగా ఆయన నిన్ను చూస్తున్నాడు. నీకు భర్త సపోర్ట్ లేదు, భార్య సపోర్ట్ లేదు, తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు, నువ్వు ఒంటరిగా తిరుగులాడుచున్నావు, నిన్ను ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చూస్తే,
రండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం యొద్దకు రండి. నిర్గమకాండము, ఎక్సోడస్ చాప్టర్ 2, 23 and 24, 25 నేను చదువుతాను చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవునికి చేరును. కాగా దేవుడు వారి మూలుగు విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు ఎవరిని చూశాడంట? ఇశ్రాయేలులను చూశాడంట. దేవుడికి స్తోత్రం. అక్కడ కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఇజ్రాయేల్ కష్టాల గురించి మీకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదండి కదండి. చాలా కష్టాలు. వారు మూలుగుతున్నారంట, వారు ఏడుస్తున్నారట, వారు అల్లాడిపోతున్నారంట. అక్కడ రాసిన మాట చూసారా? ఇజ్రాయేలు పరిస్థితి చూచెను, వారి యందు లక్ష్యముంచెను. దేవుడికి స్తోత్రం. చూచిన దానిని దాటిపోయే వారు ఉన్నారేమో, కానీ మీ పరిస్థితి ఎరిగి కొంచెము కూడా ఉపయోగపడిన వారు ఉన్నారేమో, కానీ వన్స్ ఆయన చూస్తే దాటిపోయే దేవుడు కాదు. ఈరోజు కొంతమంది మన మన కుటుంబాల్లో మనకు కష్టం ఉందని వారు చూశారంటే పారిపోతారు. మనకి లేముందని వారికి చూశారంటే, తెలిసారంటే ఇక మనకు ఫోన్ కాల్స్ కూడా ఉండవు కదండి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీకు కష్టం వచ్చిందనో బాధ వచ్చిందనో చూసి చూడనట్టు పట్టించుకోకుండా ఆయన వెళ్ళే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. దాటిపోయే దేవుడు అసలే కాదండి. నీ పరిస్థితులు ఎరిగి కూడా కొంతమంది ఉపయోగపడని వారు నీ జీవితంలో ఉన్నారు కదండి. ఇంత ఏమంటారు, ఒక చిన్న పనికి కూడా ఉపయోగపడరాళ్ళు, కానీ మాటలు మాత్రం మేము మీకు చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ఉంటారు. కానీ మన దేవుడు అంత మహిమ కలిగిన దేవుడు అండి. మూలుగులను చూస్తాడంట. హల్లెలూయా. అంటే మూలుగులు అంటే ఏంటంటే, ఏడ్చి అలసిపోయి ఇంక లాస్ట్కి ఏం చేస్తారు? మూలుగులు. ఇంక ఏడవటానికి కూడా ఓపిక లేదయ్యా అన్నట్టే కదా మూలుగుతున్న వారి పరిస్థితి అంటే. అలాంటి వారినట ఆయన చూసే దేవుడు అట. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 3:7 కూడా ఏమన్నాడు? నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని అంటాడు. నోట్ చేసుకుని తర్వాత చదవండి. నిర్గమకాండం 3:7 నా ప్రజల బాధను నిశ్చయంగా చూచాను. నీకున్న స్థితిని బట్టి దేవుడు చూడడా, పట్టించుకోడా అని అంటే ఖచ్చితంగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిరాశ పడద్దు. నీ దేవుడు చూచే దేవుడు, దిగి వచ్చే దేవుడు, అడ్డుపడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం ఏ నిరాశలో ఈ ప్రాంగణంలో కూర్చున్నావో నాకు తెలీదు. నీ దేవుడు చూచి అడ్డుపడి నిన్ను అక్కడి నుంచి తప్పించే దేవుడు అని మీకు ప్రకటన చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మాకెవరు లేరండి మా పక్షమున. అందుకే అందరికీ మేము లోకువా. కొంతమంది ఏమంటారు? అందరికీ మేము లోకువే. నేను అంటాను, నేను ఎంతమంది అయినా లోకువ చేయొచ్చేమో, లోకుగా అంటే తక్కువగా నేను చూస్తున్నారేమో, నీ దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. నీ దేవుడు నీ కొరకు దిగొస్తాడు. దేవుడికి స్తోత్రం. లోకుగా చూసిన వారిని ఆయన ఏంటండి, ఇప్పుడు ఒకవేళ ప్రజలు నిన్ను లోకుగా చూస్తుండొచ్చు, తక్కువగా చూస్తుండొచ్చు, ఒక తృణీకరించబడిన వారిగా మిమ్మల్ని చూస్తుండొచ్చు. మన దేవుడు ఎవరిని చూస్తాడంటే, ఎవరైతే లోకువగా చూడబడుతున్నారో వారిని చూస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎవరైతే తక్కువగా చూడబడుతున్నారో వారిని చూస్తాడంట. దేవునికి స్తోత్రం. అందుకే జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఎంచుకున్నాడు ఆయన. చూచెంచుకున్నాడు. అరే వీరు తృణీకరించబడుతున్నారు, వీరు పిచ్చివాడిగా, అనేకులు పిచ్చోడు అనుకుంటున్నారు కాబట్టి వీడినే మంచోడుగా చేస్తా, వీడినే పెద్దోడుగా మారుస్తానని చూచి వాణ్ణి జ్ఞానులుగా మార్చేశాడంట. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. ఇక్కడ 2 రాజుల గ్రంథం 20:5 ఒక రాజు అక్కడ మనకు కనిపిస్తాడు. ఎవరైనా హిజ్కియా. చూడండి, ఆయనట కన్నీళ్లు విడవటము దేవుడు చూశాడంట. ఆ పాయింట్ నోట్ చేసుకుని తర్వాత చదవండి. 2 రాజుల గ్రంథం 20:5 నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. చూడండి, 450 మంది రక్తము చించుకొని పిలుస్తున్నా ఒక్కరు కూడా రాలా. ఇతడు కన్నీరు కార్చగానే వచ్చేసాడంట. దేవుడికి స్తోత్రం. ఎవరైనా? ఏలియా కదండి. 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది
భయంకరంగా రక్తాలు చింజేసుకొని రా 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 అంటే కూడా ఎవరు రాలా. చిన్న కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చేసాడండి. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. అందుకే కదా ప్రపంచం అంతా వచ్చేస్తున్నారు ఈరోజు. రక్షించబడుతున్న వారి సంఖ్య దినదినం పెరుగుతుందండి, మీకు తెలుసో లేదు. ఆల్రెడీ రక్షించబడిన వారు కొంతమంది వెనక్కిపోతున్న వారు ఉన్నారు, అట్ ద సేమ్ టైం రక్షించబడుతున్న వారు కూడా ఉన్నారు. చాలామంది అంటూ ఉంటారు, మీరు ఏదేదో చేసేస్తున్నారు, అందుకే మీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నారు అంటే. మేమేం చేస్తున్నాం? వాళ్ళు ఏడిస్తే ఆయన దిగొచ్చేస్తున్నాడండి. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చి ఎవరు ఏడుస్తున్నారో ఆయన దిగొస్తున్నాడు. వాడు బాధల నుండి విడుదల చేస్తున్నారు కాబట్టి వారు యేసయ్య దగ్గరికి వస్తున్నారు. మేమేం చెయ్యట్లా కొత్తగా. వచ్చిన వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారట. ఆ కన్నీటిని చూసి దేవుడు దిగొచ్చి వారి కష్టాలు విడిపిస్తున్నారంట. కష్టాలు విడిపోయాయి కాబట్టి సంతోషంగా దేవుని ఆరాధించడానికి ప్రజలు వస్తున్నారంట. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను చెప్పే సువార్త ఒకటే సంగమా, మన దేవుడు చూచుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, హిజ్కియా ఆల్రెడీ ప్రవక్త తేరా చెప్పించబడ్డాడు, హెచ్చరించబడ్డాడు. హిజ్కియా, ఇక నీ పని అయిపోయింది, ఇక నీ టైం దగ్గర పడింది, అన్ని చక్కబెట్టేసుకొని చెప్పి వెళ్తున్నాడు. వెంటనే అంట ఈయన గోడ పక్కకు కూడా తిరగలేని పరిస్థితి. అంటే భయంకరంగా పుండ్లతోటి, ఆ క్యాన్సర్ పుండుతోటి శరీరం అంతా నల్లగొట్టి అలసిపోయిపోయిన పరిస్థితి. కనీసం పక్క కొరగటానికి కూడా ఓపిక లేదు ఆయనకి. అటువంటి సిచ్యువేషన్లో మెల్లగా అంట గోడ వైపు తిరిగి 2 కన్నీరు బొట్లు కార్చి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే జస్ట్ ఆ 1 మినిట్ ప్రార్థన, 1 మినిట్ దేవుడు కన్నీటిని ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటిని దేవుడు చూచి అదొక్క పాయింట్ మీద ఏం చేశాడండి? క్యాన్సర్ని క్యాన్సల్ చేసేసాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కన్నీరు కార్చాడు అని ఒక్క పాయింట్ మీద క్యాన్సర్ ఏమైంది? క్యాన్సల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. తగ్గిపోయింది. కనీసం గోడ పక్కకు కూడా తిరగటానికి ఓపిక లేనివాడు జస్ట్ 3వ రోజే కొండెక్కి మందిరానికి వెళ్ళిపోతున్నాడు. చర్చికి వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 15 సంవత్సరాల ఆయుష్ పెరిగిపోయింది. అదే ఆయుష్లో కొడుకు పుట్టేశాడు. 12 సంవత్సరాలకు ఆ కొడుకు కింగ్ అయిపోయాడు. చూడండి, దేవునికి స్తోత్రం. బాబో ఎన్ని కార్యాలండి, ఎన్ని కార్యాలు. ఎందుకు? కేవలం 2 నిమిషాలు కన్నీరు గార్చినందుకు. బా, దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నప్పటికీ కన్నీరు రావట్లా. అసలు ఆరాధనలో ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన చేసిన అనుభవాలు మీకు ఉన్నాయండి? కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, కొంతమంది అంటే ఇంకా అసలు దేవుడు లీనం అవడమే ఇంకా అనుభవంలోకే రాలా. ఇంకా ఆత్మను పక్కన పెట్టండి, ఆత్మతో నింపుదల అనేది పక్కన పెడితే ఫస్ట్ తమంతట తాము దేవుని వైపుకి హృదయాలు తిప్పుకునే ఆ అనుభవంలోకి కూడా రాలా. ఆ మెచ్యూరిటీకి, ఆ వే ఆఫ్ ఎదుగుదలకు కూడా ఇంకా రాలా చాలామంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఆ ఏడుపుకు నిజంగా హిజ్కియాకు వచ్చిన ఏడుపు లాంటి ఏడుపు మనకు కూడా చేత అయి ఉంటే, కనీసం ఆయనకి ఏం చేత కాకపోయినా ఏడుపు అన్న చేత అయింది. ఎవరికి? హిజ్కియాకి ఏం చేతగాల. ఎలా ఉన్నాడు? కనీసం పక్కకు కూడా తిరగటానికి లేదు, కానీ ఏం చేత అయింది తెలుసా? ఏడుపు. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఏం రాపని ఏం రావట్లేదంటే ఏడవపోయావా కూర్చొని అంటారు. విన్నారా ఎప్పుడన్నా? ఏం అర్థం కావట్లేదంటే ఏడు కూర్చొని అన్నట్లుగా. చూడండి, ఈరోజు నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఆ రోజుల్లో ఏమనేవారండి? ఆ రోజుల్లో లేకపోతే మనం చిన్నప్పుడు కూడా 90s కిడ్స్ ఆ టైంలో కూడా క్యాన్సర్ వస్తే ఆ వ్యక్తి క్యాన్సర్ అనేవారు కదండి. క్యాన్సర్ వచ్చిందా అప్పుడు అంత ట్రీట్మెంటు, అమౌంట్స్ ఆఫ్ ఏమంటారండి, మంచి మంచి వైద్య పరిజ్ఞానం కూడా ఎక్కువ పెరగల. క్యాన్సర్ వచ్చిందంటే వాడు ఈ లోకంలో ఇక క్యాన్సలే అన్నట్లుగా మాట్లాడేవారు. అటువంటి సిచ్యువేషన్లో నుండి దేవుడు చూడండి, నేనేమంటున్నానంటే, నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేనినైనా మార్చగలడు, తల క్రిందులుగా మార్చగలడని మీకు మనవి చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఎన్ని బాధలైనా పడతారు కానీ ప్రార్థన మాత్రం చేయరు. వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు, ఫోన్స్ వెళ్ళిపోతాయి, ప్రార్థన చేయండి నా కొరకు, ప్రార్థన చేయండి నా కొరకు. వీళ్ళు చేయరు. ఇంకా వాళ్ళందరూ చేసి
ఇప్పుడు వాళ్ళందరూ చేయమని చెప్తాను, నువ్వేం చేస్తావు? వాళ్ళందరూ చేస్తారు, నువ్వు కూడా చేస్తే నీ ప్రార్థన దేవుడికి కావాలి. అర్థమవుతుందా? నువ్వు విడుదల పొందాలంటే వాళ్ళందరి ప్రార్థనలు నీకు హెల్ప్ అవుతాయి, కానీ నీ ప్రార్థన మెయిన్ అక్కడ. ఇప్పుడు ట్యాబ్లెట్ డాక్టర్ రాసిస్తాడండి, అందరూ తలా ఒకటి చేసుకోమంటావు, నువ్వు వేసుకుంటావా? నువ్వు వేసుకుంటే తగ్గిద్ది. తలా ఒకటి ఇచ్చి ఏంటి వేసుకోండి అంటే ఏమైనా అర్థం ఉందా? దేవుడికి స్తోత్రం. అందరి ప్రార్థన కోరొద్దని నేను అనట్లేదు, అవి నీకు సహాయపడతాయి. కానీ దేవుడు ఏ ప్రార్థన మెయిన్ ఏం చూస్తాడు? అసలు నువ్వేం మారావు, నీ ప్రార్థన ఏంటి, అసలు నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ నిన్ను చూసి ఓకే ఈమె బుద్ధి మారింది, ఈమె మనసు మారింది, నడవడిక మారింది, ప్రార్థనలో ఉంది కాబట్టి ఈమె కొరకు ఇంకా నలుగురు కూడా విజ్ఞాపనలు చేస్తున్నారు, రెఫర్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఒక ఉద్యోగానికి వెళ్తూ ఆల్రెడీ ఉన్నవారిని ఏం చేస్తారండి, రెఫరెన్స్ తీసుకుంటారు కదా, ఈమె చాలా మంచి ఆవిడండి, లేకపోతే మంచిగా చేస్తుందండి అని పక్కన వాళ్ళు వచ్చి కూడా చెప్తుంటారు. అంటే వాళ్ళ మాట మీద అక్కడ తీసుకుంటారని కాదు, అన్ని క్వాలిఫికేషన్స్ ఆమెకు ఉన్నప్పటికీ పక్కన రెఫరెన్స్ కూడా యాడ్ అయ్యి జాబ్ ఈజీగా వచ్చింది. అర్థమైందా? అలాగే దేవుడి యొక్క విడుదల నీకు అతి త్వరగా వేగవంతం కావాలంటే ముందు నీ కన్నీరు చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు లేదు అది చూస్తాడు. అట్ ద సేమ్ టైము దీనితో పాటు నీ దైవజనుడు కూడా నీ కొరకు మొరపెడుతున్నాడు, నీ సంఘం కూడా నీ కొరకు మొరపెడుతుంది. కాబట్టి అందరి ప్రార్థనలు కూడా యాడ్ చేసి ఒక గొప్ప విడుదలను దేవుడు నీ పైన కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూచుచున్న దేవుడు అండి ఆయన. కాకపోతే ఎవరిని చూస్తాడు, ఏ స్థితిలో ఉన్న వారిని చూస్తాడు అనేది చూద్దాం. చూచుచున్న దేవుడు అనేది మనందరికి తెలుసు, కానీ ఎవరిని చూస్తాడు, ఏ స్థితిలో ఉన్నవాడిని చూస్తాడు? హాగర్ని ఎందుకు చూశాడో తెలుసా? తన ఇంటికి దాసిగా వచ్చింది. తన ఇంటికి అంటే ఎవరింటికి? అబ్రహాం ఇంటికి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? డిస్టర్బెన్స్గా ఉన్నారా? వింటున్నారా? పోనీ ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారా? మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పు, నన్ను డిస్టర్బ్ చేయగాకని చెప్పు, తొందర చెప్పు. చెప్పారా? ఇక చేయరులే డిస్టర్బ్, వింటారేగా? రైట్. హల్లెలూయా. హాగర్ని ఎందుకు చూశాడో తెలుసా అండి? తన ఇంటికి దాసిగా వచ్చిన మొదలుకొని అబ్రహాం ఇంట్లో నమ్మకముగా పనిచేసింది ఆమె. దేవుడు హాగర్ని చూడడానికి గల కారణం చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా? దేవుడు అందరినీ చూస్తాడు, ఓకే, కానీ అందరినీ చూసినా దేవుడు ఎలాంటి వారి యొద్దకు దిగొస్తాడు? అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ లోకాన్ని అందరిని ఆయన ఎంతో ప్రేమించాడు, అందరిని చూస్తూ ఉంటాడు, కానీ ఎవరి యొద్దకు దిగొస్తాడు? హాగర్ యొద్దకు ఎందుకు దిగొచ్చాడు? ఆమె నమ్మకముగా పనిచేసింది. ఆమె చెప్పండి. వివాహము వంటి కీలక నిర్ణయాలు కూడా యజమాని చిత్తము తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెళ్ళిపో అంటే కూడా మౌనంగా వెళ్ళిపోతుంది, కానీ ఒక్క మాట తిరిగి మాట్లాడలేదండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తాడు? నీకు అప్పగించిన పనిలో నమ్మకముగా ఉన్నావా? నీ యజమానులకు లోబడి ఉన్నావా? యజమానులు అంటే నువ్వు పని చేస్తున్న దగ్గర కావచ్చు, నువ్వు వ్యాపారం చేస్తున్న దగ్గర కావచ్చు, ఎక్కడైనా నీ ఉద్యోగము, నీ ఇంట్లో నీకు ఒక యజమానుడు ఉన్నాడు. భార్యలైతే భర్త యజమానుడు కదండి, భర్తలైతే మీకు యజమానుడు ఎవరు? దేవుడు. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరైతే నమ్మకంగా నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి, యజమానులకు లోబడి ఉన్నారా, నీ దగ్గర విధేయత ఉందా? అబ్రహాము గుడారులో పరిచర్య చేశావా? నీ అనుభవాలేంటి? నీవు నమ్మకముగా ఉంటేనే దేవుడు నిన్ను చూస్తాడు. హల్లెలూయా. ప్రత్యేకమైన కనుదృష్టి దేవుడు నీ పైన ఉంచాలి అని అంటే నువ్వు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి, నీ యజమానులకు లోబడి ఉండాలి. చెప్పండి. అబ్రహాము గుడారం అనగా దేవుని యొక్క మందిరములో నమ్మకముగా పరిచర్య చేసే అనుభవం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వారిని చూస్తాడు ఆయన. ఇజ్రాయెల్ని ఎందుకు చూశాడు దేవుడు? తమ బాధల్లో కూడా వారు ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన ఆపలా.
కొంతమంది బాధలు రాగానే ఇంకేం ప్రార్థనేమో, ఏం దేవుడేమో, ఇంకేం చెయ్యలే అని ప్రార్థన మానేస్తారు. ఇజ్రాయెల్ని దేవుడు ప్రత్యేకంగా చూడడానికి గల కారణం ఏంటంటే, అన్ని ఇబ్బందులు పడుతున్నా, అన్ని కష్టాలు పడుతున్నా, ఇంకా రావా, ఇంకా వినవా అన్నట్లా కన్నీరు గార్చయ్యా, ఒక్కసారి చూడయ్యా అని బ్రతిమాడుతున్నారు. కొంతమంది చిన్న కష్టం రాగానే అసలు ఉన్నావా, ఏదో మనిషితో అసలు ఉన్నావా, కొంతమంది అయితే ఇంకా భయంకరమైన మాటలు మాట్లాడుతుంటారు. కానీ వీరిని దేవుడు ఎందుకు చూశాడంటే, వారు కష్టాల్లో బాధల్లో కూడా ప్రార్థన చేస్తున్నారు. హిజ్కియా క్యాన్సర్ వచ్చిందని చూడలా, హిజ్కియా కన్నీరు కార్చి ప్రార్థన చేసినందుకు చూశాడు. అర్థమవుతుందండి? ఆల్రెడీ కొన్ని డేస్ నుంచి హిజ్కియా సఫర్ అవుతున్నాడు. చూడకుండానే దేవుడు ఆల్రెడీ ప్రవక్తతో ఒక మాట పంపిస్తాడా? హిజ్కియా ఆల్రెడీ నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నావు, ఇక నీ పైన అయిపోయిందిరా బాబు, నేను తీసుకెళ్తానని చెప్పాడు. చూసిన వాడే కదా చెప్తాడు. ఏం చూశాడు దేవుడు? అతడు కార్చిన కన్నీటిని చూశాడు. దేవుడికి స్తోత్రం. చూసే దేవుడే అందరినీ చూస్తున్నాడు. అందరూ ఉన్నా అక్కడ జక్కయ్యనే ఎందుకు చూశాడు యేసయ్య? చాలామంది వచ్చారు, అందరిని చూస్తున్నాడు మామూలుగా, కానీ ప్రత్యేకమైన దృష్టితో జక్కయ్యను ఎందుకు చూశాడో తెలుసా? జక్కయ్యకు యేసయ్యను చూడాలనే తాపత్రయం ఉంది. అందుకు దేవుడు జక్కయ్యను చూశాడు. ఈరోజు మీరు అందరూ వచ్చారు, మిమ్మల్ని అందరిని చూస్తున్నాడు, కానీ ప్రత్యేకంగా ఎవరిని చూస్తాడో తెలుసా? మీలో ఆ ప్యాషన్, ఆ తాపత్రయం ఎవరిలో ఉంటుందో వాళ్ళని దర్శిస్తాడు. ఈరోజు నేను వచ్చాను, ఒట్టిగా వెళ్ళకూడదు, దేవుడి మాట వినాలి, దేవుడి సన్నిధి అనుభవించాలి, దేవుడి స్వస్థత, ఈరోజు ఒక్క వరమన పొందుకొని వెళ్ళాలి. ఉందా ఆ ప్యాషన్ నీకు? ఉందా ఆశ నీకు? చెప్పాల్సిన ఒక లిస్టు తయారు చేసుకొచ్చి ఆ లిస్టు చెప్పి వెళ్ళిపోతున్నావు, కానీ ఆరాధనలో మనసారా ఆరాధిస్తున్నారండి మీరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసే దగ్గరికి వచ్చే వారందరూ ఆయన ముఖ దర్శనం కొరకే వస్తున్నారండి? ఆయన అభిషేకం కొరకే వస్తున్నారా? ఆయన ప్రత్యక్షత కొరకే వస్తున్నారా? లేదా ఆయన వలన కలుగు ఏదో మేలు కొరకు వస్తున్నారా? జక్కయ్య అంటున్నాడు, నాకేమొద్దు, నేను జస్ట్ యేసేని చూడాలంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒక దైవికమైన వాంఛతో వచ్చాడు జక్కయ్య యేసే దగ్గరికి. ఏ వాంఛ? ఏ వాంఛ చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఏ వాంఛ? దైవికమైన వాంఛ. దేవునికి మహిమ కలుగుని గాక. జకర్యా గ్రంథంలో జెరుబ్బాబెలు అనే పాస్టర్ గారు ఉంటారు. నా వైపు చూస్తూ మీరు వినండి. ఇప్పుడు రెఫరెన్స్లు మీరు తీసి అంత టైం లేదు, అర్థమవుతుందా? జకర్యా గ్రంథంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరేంటంటే జెరుబ్బాబెలు. ఏం పేరు చెప్పండి? జెరుబ్బాబెలు అని పాస్టర్ గారు ఉంటారు. అతని సేవలో అంటే చాలా వ్యతిరేకతలు ఉన్నాయంట. ఏమున్నాయి? చాలా వ్యతిరేకత, చాలా పోరాటము. చిన్న పాస్టర్ గారు, చిన్న వనరులు, అంటే ఏమి కొంచెం కొంచెమే వస్తున్నట్టు అనుకోండి, ఓకే. మందిరం కట్టాలని ఆశపడున్నాడు. ఎవరు మందిరం కట్టాలని ఆశపడున్నారు? ఎవరు? ఆ పాస్టర్ పేరేంటి? ఎవరండి? ఇప్పుడే చెప్పాం కదా జెరుబ్బాబెలు అని, మర్చిపోయారా? ఈ జెరుబ్బాబెలు అనే పాస్టర్కి ఏం కట్టాలని ఆశ పుట్టింది? ఏంటి? మందిరము కట్టాలని ఆశ కలిగిందంట. సరే, కట్టాలని చూస్తుంటే దేశపు రాజే యాంటీ అయిపోయాడు. మందిరం కట్టాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు యాంటీ అయిపోయారు? రాజు యాంటీ, అంటే వ్యతిరేకం అయిపోయాడు. ఇప్పుడు ఆ రాజును దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే పెద్ద పర్వతంతో పోలుస్తున్నాడు. ఇప్పుడు పెద్ద పర్వతం ముందు చిన్న మనిషికి పెద్ద పర్వతం అడ్డొస్తే ఏం చేస్తాడు? దాన్ని ఎత్తి పక్కనేస్తాడా? వేయలేడుగా. వేయగలుగుతాడా? వేయలేడు. ఏం చేయలేడు. ఏం చేయలేని పరిస్థితి అతనిది. కానీ జెరుబ్బాబెలు నిలబడి అలాంటి పర్వతం ఎదుట చర్చి కట్టేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పర్వతము, పెద్ద పర్వతము లాంటి మనిషి అక్కడ ఉన్నాడు. వ్యతిరేకమైంది దేశం. ఇప్పుడు రాజు అంటే రాజుగారి మాట దేశం అంతా వినాలి. అటువంటి వ్యతిరేకమైన పరిస్థితిలో కూడా ఈ జెరుబ్బాబెలు అనే పాస్టర్ ఏం చేస్తున్నాడు? ఆ పర్వతం ముందే చెప్పండి మందిరం కట్టేస్తున్నాడు. వీడు మొండోడ్రా గట్టోడ్రా అని చూడలా దేవుడు. అరే వీడు ఇంత మొండిగా ఇంత గట్టిగా కడుతున్నాడని అతని దేవుడు చూడలా. అర్థమవుతుందండి? దేవుడు జెరుబ్బాబెలుని చూడడానికి గల కారణం ఏంటంటే అతని చేతిలో గుండు నూలు ఉందంట. ఏ నూలు తెలుసా? గుండు నూలు అంటే
మేస్త్రి పని చేసే వాళ్ళకైతే తెలుస్తుంది కదండి. ఒకటి ఇనుపదిలాగా కొట్టి ఉంటుంది, పెద్ద తాడు ఉంటుంది కదా, తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని చూసి? అతని ధైర్యమో అతని గట్టితనమో కాదండి, లేకపోతే అతను టెన్షన్లో ఉన్నాడు, పోరాటంలో కడుతున్నాడు కాబట్టి నేను సహాయం చేయాలని కాదు దేవుడు అతనికి సహాయం చేసింది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, తాపీ మేస్త్రులు ఉంటారు కదా, ఉంటారా? ఇప్పుడు ఒక లైన్ కడతా ఉంటారు, ఇటుకలు కడతా ఉన్నప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఏం చేస్తుంటారు? చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు యెహోవా జెరుబ్బాబెలు చూడడానికి గల కారణం ఏంటంటే, అతడి చేతిలో గుండు నూలు ఉండుట చూసి సంతోషించాడంట. అంటే దేవుడు చూడండి ఏ విషయంలో మనల్ని గమనిస్తాడు అని అంటే, నీవు దేవుని మందిరముగా కట్టబడుతున్నావు. ఎలా? దేవుని ఆలయముగా కట్టబడుతున్నావు, దేవుని రాజ్యములో కట్టబడుతున్నావు. అయితే నిన్ను నువ్వు కట్టుకునే క్రమంలో, సంఘాన్ని కట్టే క్రమంలో ఈ సేవను కట్టే క్రమంలో నీ చేతిలో ఏముండాలి? గుండు నూలు ఉన్నాయా అంటే ఆ కొలత ప్రకారము కట్టాలి, ఆ వరసలో కట్టాలి అనేది నీలో ఉండాలి. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇష్టానుసారంగా కట్టేస్తూ క్రమము లేకుండా కట్టావనుకో, తూకం అటు ఇటు పోయిందనుకో, లాస్ ఎవరికి చెప్పండి? ఎవరికి? యజమానుడికి లాసు. ఇప్పుడు ఆ ఇల్లు కట్టేవాడికే కదా లాసు, మేస్త్రికి ఏం లాసు? అవునా కదా? ఇప్పుడేముంది, మళ్ళీ 4 ఇటుకలు ఎరగొట్టి మళ్ళీ పెడతాడు. ఇప్పుడు 4 బస్తాలు అయ్యే చోట చెప్పండి ఇంకొక 4 యాడ్ అవుతాయి. అవునా కదా? ఇప్పుడు సిమెంట్ ఎందుకు? ఆ మెరకలన్నీ మళ్ళా కవర్ చేయాలి కదా, ఇష్టానుసారంగా కడితే మళ్ళీ అవన్నీ కవర్ చేయడానికి ఇంకో 2 బస్తాలు సిమెంట్ ఎక్స్ట్రా అవుతుంది. అవునా? అంటే ఇప్పుడు యజమానుడు దీనివల్ల ఎవరు నష్టపోతారు? యజమానుడు నష్టపోతాడు. అవునా కదా? తూకానికి సరిగ్గా కట్టేవారిని బట్టి యజమాని సంతోషిస్తాడు. అవునా కదా? అరే వీడు బాగా కడుతున్నాడు, చాలా పర్ఫెక్ట్గా కడుతున్నాడు, నిదానమైన చాలా మంచిగా కడుతున్నాడు అని. ఇప్పుడు మనుషుల రీత్యా మనం అదే కదండి చూస్ చేసుకునే. కొంతమందిని వేస్ట్ చేసామని 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం, ఇంకా వాడిని తీసేస్తాం. నమ్మకంగా ఎవరు చేస్తున్నారో వారినే పెట్టుకుంటాం. అవునా కదా? మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను, చూడండి. దేవుడు, నేను అంటాను, దేవుడు చూస్తాడు కరెక్టే. చర్చికి వచ్చినంత మాత్రాన అందరిని చూడ్డు. అర్థమవుతుందా? హల్లెలూయా. నీవు ఉపదేశ క్రమంలో ఉండాలి అనే తాపత్రయం నీకు ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకు ఆ తాపత్రయం ఉంటుంది చూడు, ఆ తాపత్రాన్ని చూస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. నిన్ను చూడడంట, ఏం చూస్తాడు? నీలో ఉన్న తాపత్రాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనలో కన్నీటిని చూస్తాడు. హల్లెలూయా. విశ్వాసముతో నువ్వు పెట్టే మూలుగులు చూస్తాడు. యజమాని గుడారములో నీవు చేసిన పరిచర్య చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది యజమాని గుడారము. అవునా? ఈ గుడారములో ఎవరు ఎంత నమ్మకంగా చేస్తున్నారు, ఎవరు పారిపోతున్నారు కదండి, అన్నీ చూస్తాడు. చర్చికి నువ్వు వస్తున్నంత మాత్రాన నువ్వు మంచిగా ఏదో మంచి బట్టలు వేసుకొచ్చావు, మంచిగా తయారయ్యొచ్చావు, లేకపోతే మంచిగా కూర్చున్నావని కాదు. మనిషిని చూడడు ఇక్కడ. మనిషిలో ఉన్న ఆశను చూస్తాడు, అతనిలో ఉన్న తాపత్రయం చూస్తాడు, అతడు చేస్తున్న పనిని చూస్తాడు, అతడు చేస్తున్న పరిచర్యను. ఇవి చూసి దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 13:22 అంటాడు, యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని అంటాడు. ఎవరిని కనుగొనగన్నాడంట దేవుడు? యెషయి కుమారుడైన దావీదును కనుగొన్నాడంట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? చూశాడు, పరిశీలన చేశాడు. దావీదును చూడడానికి గల కారణం ఏంటండి? దావీదును దేవుడు చూడడానికి గల కారణం ఏంటో నేను చెప్తా. తలెత్తి చూడండి, నా వైపు చూడండి. ఎందుకు దేవుడు దావీదుని చూజ్ చేసుకున్నాడంటే, ఒక గొర్రె పిల్ల కోసం అంట సింహము నోట్లో చెయ్యి పెట్టి ఆ గొర్రెని తీసుకొచ్చాడంటండి. మామూలుడా? కుక్క నోట్లో కాదు, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒక గొర్రె అంట సింహము ఒక గొర్రె పిల్లని తీసుకొని పరిగెడతా ఉందంట. దానికి ఆహారం దొరికింది కాబట్టి అది ఫాస్ట్గా పరిగెడుతుంటే, సింహము కంటే ఫాస్ట్గా పరిగెత్తి దాని నోట్లో చెయ్యి పెట్టి ఆ గొర్రె పిల్లను బయటికి తీసుకొచ్చాడంట. బా, గడుసుండాలి కదా.
ధైర్యం ఉండాలి కదా, అవునా? జస్ట్ కుక్క అలా టచ్ చేసి వెళ్ళిపోతేనే వా అమ్మో అని ఇంకిక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు వెళ్ళి కదండి. ఈ దావీదు సింహము నోట్లో చేయబెట్టి ఆ గొర్రెని తీసుకొచ్చాడంట. హల్లెలూయా. యజమానుడి పట్ల నమ్మకంగా పనిచేస్తున్నాడు దావీదు, దాన్ని చూశాడు దేవుడు. ఇప్పుడు దావీదుకి ఆ గొర్రెలు అప్పగించింది వాళ్ళ నాన్న, గొర్రెలు గాయరా అన్నాడు. ఇప్పుడు నాన్నైనా ఇప్పుడు యజమానేది, రైట్? నమ్మకముగా కాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో కూడా అండి మీరు ఎంత నమ్మకంగా ఉంటారు. ఇప్పుడు నా ఇల్లే కదా, మా డాడీ కదా, మా మమ్మీయే కదా. నో, మమ్మీ ఏదైనా చెప్పినప్పుడు, డాడీ ఏదైనా చెప్పినప్పుడు చాలా నమ్మకంగా మనం చేయాలి. అది కూడా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. 10 రూపీస్ నీకు మిగిలిందా అడిగి తీసుకో, మిగిలింది కదా అని చిన్న దాంట్లో కూడా దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక తండ్రికి నమ్మకం ఎప్పుడు ఏర్పడిద్దంటే, ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఇది చేశాడు మీ వాడు, అది చేశాడని నిందలు అనేకులు వస్తూ ఉన్నప్పుడు, మా వాడు అలా చెయ్యడు అని మనస్ఫూర్తిగా నీ తండ్రి చెప్పగలగాలి. హల్లెలూయా. అంటే కాపాడడానికి ఎవరైనా చెప్తారు కదా, ఇప్పుడు వాళ్ళందరి మందిలో కాపాడాలి కాబట్టి మా వాడు అలా చేయడు, మా వాడు అలా చేయడు అని కాపాడడం వేరు. కానీ యథార్థంగా తన మనస్పూర్వకంగా నీ గురించి చెప్పాలి అంటే, నువ్వు ముందు చిన్నప్పటి నుంచి అంటే నీ యొక్క ఇంట్లో నువ్వు ఎంత నమ్మకంగా జీవిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అప్పుడు అరే వీడు 10 రూపాయలు కూడా నాకు నమ్మకంగా ఇచ్చాడే, 50 కూడా నాకు నమ్మకంగా ఇచ్చాడే, కాబట్టి ఇలాంటి పెద్ద పని వాడు చేస్తున్నాడు, కాబట్టి గట్టిగా నీ కొరకు నిలబడతాడు నీ డాడీ. నిలబడతాడా లేదా? అదే నువ్వు 10, 50 మెల్లమెల్లగా దొంగతనాలు చేసుకుంటూ మా డాడీయే కదా, వాళ్ళే కదా, ఏమనరని ఇలా వెళ్ళిపోతున్నావు అనుకో, చూస్తాడు డాడీ కాబట్టి ఏమనలేక అలా ఉండిపోతాడు. ఒక రోజు వస్తుంది, ఒక పెద్ద నింద నీ మీద పడద్ది. ఇంకెన్ని రోజులని చూస్తాం, కాలమే వీడికి బుద్ధి చెప్పింది, పోనీ నేను ఎంతని వాడిని ఇంకా ఏమంటారు ఎంతని తప్పించను, దేవుడే బుద్ధి చెప్తాడు, పోనీ నేను ఇంకెంతని ప్రయాసపడిన అంటాడు తండ్రి. అవునా కదా? చెప్పండి. అంటాం, చెప్పి 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 విసిగిపోయి అదే అంటాం. ఇంకా సంగమా, నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. దేవుడికి స్తోత్రం. అక్కడ ఏమంటున్నాడు, ఎవరు ఫిలిస్తీయుడు చెప్పండి, 6 అడుగుల ఆజానుబాహుడు ఎవరు చెప్పండి? మర్చిపోయారు. ఆడేమంటున్నాడు చెప్పండి, రే మీలో ఎవరైనా మగాడుంటే పంపండి రా అని సవాలు విసురుతున్నాడు ఇజ్రాయెల్ మీదకి. ఏమని? మీలో ఎవరైనా మగాడు, సరైన మగాడు ఉంటే పంపండి అని సవాలు విసురుతుంటే, ఈ పొట్టోడు, ఈ చిన్నోడు వచ్చి ఏమంటున్నాడు, దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఈ సున్నతి లేనివాడు ఏ పాటివాడు? ఆ డైలాగ్ చూసారా? రోషముతో మామూలుగా, నేనేదో మామూలుగా చెప్పా, దావీదు డైలాగ్ డెలివరీ మామూలుగా లేదు. ఆ రోజు ఎలా ఉండిందంట, ఏంట్రా వీడు సవాళ్ళు, అసలు ఈ సున్నతి లేనివాడు, ఈ జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వీడు ఏ పాటి వాడు, అసలు వీడిని చూస్తూ ఎందుకున్నారా మీరు అని వీళ్ళని తిట్టేస్తున్నాడు. ఆ రోషాన్ని చూశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు దావీదుని ఎందుకు చూశాడు? 1 నమ్మకత్వాన్ని చూశాడు, 2 చెప్పండి రోషాన్ని చూశాడు. అలాగని ఇంట్లో ఏదన్నా రోషపడగాకండి, నా రోషాన్ని దేవుడు చూడాలని. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం. చూసి దేవుడు దావీదుని కనుగొన్నాడంట. దేవుడికి మహిమ కలుగుని గాక. ఆయన చూచుచున్న దేవుడే అందరినీ చూస్తాడు. బాధలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని ఆయన చూస్తాడు. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి. అర్థమవుతుందా అండి? నేను ముగిస్తున్నాను. అబ్రహాము గుడారంలో పరిచర్య చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఎవరికి మొదటి ప్రాధాన్యత? దేవుడు కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులు అందరినీ చూస్తాడు. క్లియర్? అర్థమైందా? అయితే ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తాడు? ఎవరి పక్షమున ముందు పనులు చేస్తాడు? 1, దేవుని గుడారములో నమ్మకముగా పరిచర్యం చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. 2, ప్రార్థనలో ఎవరైతే మూలుగుతున్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. 3, దేవుడి సముఖమునందు కన్నీరు గార్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. 4, యేసయ్యను చూడాలని ఆశ కలిగిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. 4, క్రమముగా వారి ఆత్మీయ జీవితాన్ని ఎవరు కట్టుకుంటున్నారో వారికి మొదట ప్రాధాన్యత ఉంటుంది. దేవుని కొరకు రోషముగా నిలబడే వారిని ఆయన చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చూచుచున్న దేవుడే. కాబట్టి నువ్వు ప్రార్థన చేయవా? కొంతమంది ఆయనకు తెలుసులు అన్నీ, మీకేం కావాలో నాకు తెలుసు, ఆయన మీరు
మీరేం చేయాలా? అడగండి. ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుడు చూస్తున్నాడు కాబట్టి నీ ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు కాబట్టి, అయ్యా వచ్చేసి నాకు ఇప్పుడు అప్పులు ఉన్నాయి, ఇది ఉంది అది ఉందని పెద్ద లిస్ట్ పెట్టి నీకు తెలుసు కదా మొత్తం చూసుకొని కాదు, అడగాలి నువ్వు. హల్లెలూయా. నువ్వు అడిగితే అప్పుడు నీకు ఇయ్యబడతాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు కాబట్టి ప్రార్థన చేయవా? ఆయన చూస్తున్నాడు కాబట్టి కన్నీరు గార్చవా? నేను అంటాను, ఆయన చూస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలా. ఆయన చూస్తున్నాడు కాబట్టి నువ్వు కన్నీరు కార్చాలా. ఆయన చూస్తున్నాడు కాబట్టి నువ్వు పరిచర్య చేయాలి. ఆయన చూస్తున్నాడు కాబట్టి నమ్మకంగా దేవుడి సన్నిధిలో ఉండాలి. ఆయన చూస్తున్నాడు కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని క్రమంగా కట్టుకోవాలి. ఆయన చూస్తున్నాడు కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా అండి? ఆయన చూచు దేవుడే, కానీ అందరిని చూడ్డట. కష్టాల్లో బాధల్లో ఇరుకుల వారిని చూస్తాడు, కానీ ఎవరికి మొదట ప్రాధాన్యత ఇస్తాడో ఇక్కడ మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సంగమా, ఆయన చూస్తున్నాడు కాబట్టి నమ్మకంగా పనిచేయండి. ఖచ్చితంగా ఆయన ఒక దినమున మిమ్మల్ని హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. ఒంటరిగా దిక్కులేని స్థితిలో ఉన్న హాగర్ని దర్శించి తిరిగి నీ యజమానురాలు యొద్దకు వెళ్ళు, నిన్ను హెచ్చిస్తానని దేవుడు మాట్లాడినట్లుగా నీవు నమ్మకముగా దేవుడి వైపు చూస్తూ వెళ్ళినప్పుడు అన్ని విషయాల్లో నేను వర్ధిల్లింపచేసి దేవునికి మహిమకరంగా ఒకరోజు నేను నిలబెడతాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడి దేవునితో మాట్లాడుంటే చిన్న ప్రార్థన చేయి. మేబీ నువ్వు ఇప్పటి వరకు